గారు ఇక్కడ చాలా కీలకంగా ఇద్దరు ప్రముఖ మఠాధిపతులు శంకరాచార్యులు, ఒకటేమో గోవర్ధన పీఠం అని పూరి, ఆయనైతే ఒక మాట చెప్పారు, రాజులున్న కాలంలో కూడా రాజు వేరు ధర్మాచార్య వేరు, రాజు ఎప్పుడు ధర్మాచార్యుడి రోల్ ప్లే చేయలేదు, రాజు అంటే సెక్యులర్ భావాలు ఉన్నాయన్న కోణంలో శంకరాచార్యులు మాట్లాడారు ఆయన. అలాగే ఇక్కడ ధర్మాచార్యుడి పాత్ర కూడా, రిలీజియస్ లీడర్ పాత్ర కూడా మోడీ గారే చేస్తే మేమేం చేయాలని చెప్పి ఆయన మాట్లాడారు. ఇంకొక స్వామీజీ ఉత్తరాఖండ్ నుంచి, ఆయన పేరు అముక్తేశ్వరానంద సరస్వతి అని చెప్పి, ఆయన కూడా ఉత్తరాఖండ్ పీఠంకి 1008వ శంకరాచార్యుడు. అంటే ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు కౌశిక్ గారు చెప్పింది, అసలు ఆలయ నిర్మాణం పూర్తి కాకుండా ప్రారంభం చేయటం, విగ్రహ ప్రతిష్ట, గోపురాన్ని పెట్టడం, ధ్వజస్తంభాన్ని పెట్టడం, ఇదంతా పూర్తిగా మన శాస్త్రాలకి వీటికి విరుద్ధం, కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు, కాబట్టి మేము వెళ్ళమని వాళ్ళిద్దరూ ప్రకటించారు. ఇది కాంగ్రెస్ పార్టీకే కాదు, మఠాధిపతులకి శంకరాచార్యులకు కూడా కాస్త అనీజీగా కంఫర్టబుల్గా ఉన్న పరిస్థితి కనపట్లేదేమో. ఎలా అర్థం చేసుకోవాలి? లక్ష్మణ్ గారు, కటారి గారు చెప్పండి. మత విశ్వాసాలు చిత్తశుద్ధితో ఆచరిస్తున్నటువంటి వాళ్ళు, మీరు ప్రస్తావించిన ఇరువురు కూడా వారు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు స్థూలంగా హిందూ సమాజం అంతా కూడా భారతదేశం గౌరవిస్తుంది. అందుకనే రాజ్యాంగంలో ఉన్నటువంటి మతం వేరు, అధికారం రాజకీయాలు వేరు అనేటువంటి, మతానికి ప్రభుత్వంలో జోక్యం ఉండకూడదు అనేటువంటి భావన, లౌకిక భావన రాజ్యాంగబద్ధం చేయడం జరిగింది. కానీ మతాన్ని, దేవుణ్ణి రాజకీయాలకు చొప్పించి ఆయుధాలుగా వినియోగించుకొని మతాల మధ్య అగాధం సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ పూనుకున్నది. ఆర్ఎస్ఎస్ వెన్నుదన్నుగా రథయాత్ర ఎందుకు నిర్వహించారు? అప్పటి నుంచే కదా బీజేపీ ఎదుగుదల, అధికారానికి రావడం, 300 పైచిలకు సీట్లు రావడం, ఆ కొనసాగింపు చరిత్ర అంతా మనకు తెలుసు. 1949లో శిలలు తీసుకెళ్లి రాత్రిపూట పెట్టిన తర్వాత దాన్ని మూసేసినప్పుడు ఉన్నదెవరు? నెహ్రూ ప్రధానమంత్రి. దాన్ని గేట్లు తెరిపించినప్పుడు అధికారంలో ప్రధానమంత్రిగా ఉన్నదెవరు? రాజీవ్ గాంధీ గారు. 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక పురాతన కట్టడాన్ని, బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు ఉన్నదెవరు? పివి నరసింహారావు గారు. ఈ ఘటనలన్నీ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నది. దాని తర్వాత ఈ రోజు ఇది అక్కడ పూజలు, రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ఎవరు? ప్రధానమంత్రి. ఆయన రాజకీయంగా ప్రయోజనం పొందాలనేటువంటి తపన కొద్దీ ఆయన షోగా నిర్వహించాడు. మన కళ్ళ ముందు ఇప్పటికీ అది కదలాడుతుంది. శంకుస్థాపన దృశ్యాలన్నీ కూడా మత పెద్దలతో చేయించలేదు, లేకపోతే మత విశ్వాసాలలో ఆరితేరినటువంటి వాళ్ళు, గురుతులుగా ఎవరైనా ఉంటే వాళ్ళతో చేయించలేదు. ప్రధానమంత్రిగా ఉంటూ కూడా లౌకిక రాజ్యానికి ఆయన పోయి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తే శంకుస్థాపన చేశాడు. రేపు ప్రారంభోత్సవం కూడా ఆయన షోగానే ఉంటుంది. దానికి ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు అక్కడికి వెళ్ళి అబాసుపాలైతాయి? అదేమన్నా మతపరంగానే పరిమితమై జరుగుతుంటే ఇతరులు పోకపోతే ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎందుకు పోలేదు అని. ఇప్పుడు ఒక రాజకీయ కోణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అది 3 నెలలు ముందు చేస్తున్నారా, 4 నెలలు ముందు చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ఒకటైతే, అసలు మతపరంగా జరగాల్సినటువంటిది, రాజ్యానికి సంబంధం లేకుండా, ప్రభుత్వాన్ని యొక్క జోక్యం లేకుండా జరగాల్సినటువంటి కార్యకలాపాలని ప్రధానమంత్రి ముందుండి తన కార్యక్రమంగా షోగా నిర్వహిస్తున్నప్పుడు రాజకీయ లబ్ధే కదా, ఇంక వేరేదేమున్నది? అందుకని ఇది సరైనటువంటి పోకడ కాదు. మరి ఆ ట్రస్ట్ వాళ్ళు ఎందుకు దాన్ని అనుమతించారు అంటే, అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి దాని మీద కూడా పెద్ద యుద్ధం నడుస్తుంది. లక్ష్మణ్ గారు, ఈ ప్రశ్న శంకరాచార్యులు వేసినందుకు విహెచ్పి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన చంపత్ రాయ్ అని చెప్పి, ఆయన ఇది శంకరాచార్యులకు సంబంధించింది కాదు, ఇదేదో వేరే
విష్ణువు దీనికి సంబంధించిందని ఆయన చెప్పటం, మళ్ళీ ఈ శంకరాచార్యులు ఖండించడం, అయితే వాళ్ళకి అప్పగించండి మీరెందుకు కొన్నారు విహెచ్పి వాళ్ళని చెప్పి ఆయన క్వశ్చన్ చేయటం ఓ పెద్ద ఎత్తుగా నడుస్తుంది. ఒకసారి అసలు అల్జాపూర్ గారు ఏం చెప్తారు విందాం. శ్రీనివాస్ గారు, ఇక్కడ ఒక పాయింట్ సార్, ఇప్పుడు మనం చూస్తాం తిరుమలలో కూడా చక్ర స్నానం చేస్తారు, చాలా పరమ పవిత్రంగా భక్తులందరూ భావిస్తారు. టీటీడీ చైర్మన్ కావచ్చు, ముఖ్యమంత్రి వెళ్ళినా సరే ఆ స్వాములు లేకపోతే అర్చకులు దానికి ఒక ప్రాశస్త్యం, వాళ్ళందరూ చూస్తారు, వీక్షిస్తారు, కన్నుల పండుగగా వీళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తారు. మనం భద్రాచలంలో కూడా చూస్తున్నాం, ముఖ్యమంత్రిగా ఎవరున్నా దేవుడి తలంబ్రాలు ఎత్తిన పెట్టుకొని తీసుకెళ్తారు, లోపల కళ్యాణం అర్చకులు చేస్తారు. అది మనకు దాన్ని దశాబ్దాలుగా మీరందరూ కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు శబరిమలకి మహిళలు ఎందుకు వెళ్ళకూడదని ఒక ఉద్యమం జరిగితే మహిళలు వెళ్ళటానికి వీల్లేదు, తప్పు అని చెప్పి ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ వీటిని సపోర్ట్ చేస్తూ వచ్చినది సంఘ పరివారం, ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ. అయితే ఇక్కడ ప్రధానే స్వయంగా విగ్రహ ప్రతిష్ఠ చేయటం, ఇవి మేమేం చేయాలి ఈ ధర్మాచార్యులు అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ప్రధాని ఒక చీఫ్ గెస్ట్గా వెళ్ళటం వేరు, ఆయనే శంకుస్థాపన, ఆయనే విగ్రహ ప్రతిష్ఠ, ఆయనే ధ్వజస్తంభ ఆరోహణ ఇవన్నీ చేస్తూ ఉంటే ఇక శాస్త్రాలు ఎటుపోయినట్టు వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. పార్టీ కార్యక్రమం జరగడం ఇదొకటి అయితే దీనికి. అలాగే ఇప్పుడు యూపీలో సెలవు ప్రకటించారు, ఆ రోజు లిక్కరు బ్యాన్ చేశారు. కీలకంగా ఇందాక లక్ష్మణ్ గారు చెప్పిన రథయాత్ర చేసిన అద్వానీ గారు ఏదో అలా కనపడేలా పోతారని వార్తలు వస్తున్నాయి. మురళీ మనోహర్ జోషి గారు అసలు వస్తారో రారు ఇప్పటిదాకా క్లారిటీ లేదు. ఈ మొత్తం మోడీ గారు టేక్ ఓవర్ చేశారని అందరూ మాట్లాడుతున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఇందులో 3-4 అంశాలు ముఖ్యమైన రేజ్ చేస్తున్నారు. సో వాటికి కొద్దిగా టైం కావాలి సార్. చెప్పండి టైం. కాంగ్రెస్ పార్టీ ధర్మబద్ధంగా లేదంటే రిలీజియస్ బేసిస్ మీద ఎటువంటి స్వార్థం లేకుండా ఉంటే న్యాయం పక్షం నిలబడాలి. ఏ సందర్భం నిలబడేది న్యాయం పక్షాన? ఇతర మతస్థుల వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ కోసం దత్తత తీసుకున్నట్టుగా ఆ ఇష్యూ మీద కొట్లాడినటువంటి సందర్భం ఉన్నది. కశ్మీర్ చూడండి మీరు, 1990లో జరిగినటువంటి ఒక దమనకాండ, లక్షల మంది కిందికి వచ్చేస్తుంటే, పంపిస్తుంటే, చంపుతా ఉంటే, రేపులు చేస్తూ ఉంటే, నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్మెంట్ మేడ్ బై కాంగ్రెస్ పార్టీ లీడర్స్. ఖండించలేదు, పోలేదు, వాళ్ళకు కలవలేదు, వాళ్ళకు పరామర్శించలేదు. ఇప్పుడు మోదీ గారికి వారు ముఖ్య అతిథిగా పిలిచి వారితో ఒక ట్రస్ట్ చేయిస్తా ఉన్నది పని. వాళ్ళు పిలిచినారు, వాళ్ళు వెళ్తుంటే దీనికి ఒకరో ఇద్దరో భేదాభిప్రాయం ఉండి వాళ్ళు రేజ్ చేసే దాన్ని ఇక్కడ చర్చ చేయడమైంది. ఓనర్స్ ట్రస్ట్ వాళ్ళు పిలిచేది, వాళ్ళు వచ్చే చీఫ్ గెస్ట్ మోదీ గారు ప్రధానమంత్రిగా. రాష్ట్రపతి గారు రాలేదా అండి? ఇక్కడ హైదరాబాద్ రాలేదా? రామానుజన్ విగ్రహ ప్రతిష్టాపనకు రాలేదా? లేదా యాదాద్రి ఎవరు చేసినారు? అందరు కూడా ఆ రోజు ఎందుకు మాట్లాడారు? అందరు కూడా చోకాళ్ళు నాయకులందరూ కూడాను ఎవరు చేస్తారు? దానికి కేసీఆర్ గారు చేయలేదా? జయలలిత గారు ఇంకో చోట చేయలేదు. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. స్టేట్ హెడ్స్, నేషన్ హెడ్స్ వాళ్ళని పిలిచినప్పుడు చేస్తారు, దాంట్లో తప్పు లేదు. బట్ విధి విధానాల ప్రకారంగా చేసిరా లేదా అని ఇంపార్టెంట్. దాన్నే శంకరాచార్యులు ప్రశ్నిస్తే విహెచ్పి వైస్ ప్రెసిడెంట్ గారు అంటూ ఇది మీకు సంబంధం లేదు, శివులకి వీళ్ళకి సంబంధం లేదు, రామానంద్ వాళ్ళే చూడాలి. ఈయన అది కూడా అడిగారు, రామానంద్ ట్రస్ట్ వాళ్ళకి అప్పగించండి, మీరు ఎలా చేస్తారని శంకరాచార్యులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. వండర్ సార్, ఇది కోర్టు ద్వారా జడ్జిమెంట్ కాబట్టి ఆ ట్రస్ట్ కి అప్పచెప్పడం జరిగింది. ఆ ట్రస్ట్ కు రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్, దానికి పాలకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు తీసుకొని ఈ దేశ ప్రజల యొక్క సమర్థన ఆర్థిక రూపేణ తీసుకొని, కైండ్ రూపేణ తీసుకొని నిర్మిస్తా ఉన్నారు. దానికి వాళ్ళు ఓనర్స్, డిఫాక్టో ఓనర్. దో ఇట్ ఇస్ అ ట్రస్ట్, దే ఆర్ కాల్డ్ డిఫాక్టో ఓనర్. వాళ్ళు పిలిచినారు, పిలిస్తే ముఖ్య అతిథిగా పోయినారు, ప్రారంభంలో పోతారు. అంటే అట్లా కాదు శ్రీనివాస్ గారు, ఇది మీరు వీటన్నిటిని విశ్వసిస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మామూలుగా విగ్రహ ప్రతిష్టలు కానీ, ఇప్పుడు మీరు చెప్పారు కేసీఆర్ గారు యాగాలు చేస్తారు, లేకపోతే ఇక్కడ మనకి యాదాద్రి, ఇవన్నీ కూడా ఋత్వికులు, అర్చకులు, వాళ్ళు ఎవరెవరో 300 మంది 400 మంది వచ్చి వాళ్ళు అన్నీ చేసి, వాళ్ళు చేస్తే ముఖ్యమంత్రి గారు పూర్ణకుంభం ఇస్తారు, ఏమంటారు దానికి, యజ్ఞంలో ఇవి చేస్తారు తప్పితే మొత్తం కర్త ఆయన కాదు కదా. మీరు దయచేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఏ విధంగా ఏ విధి విధానాలతో జరుగుతుందో ఆ పూజా ప్రతిష్టా కార్యక్రమం చూడండి.
ఏమి కాకముందే తొందరపడి మోదీ మీద ఈర్చి, మోదీ గారి మీద ఈర్ష్యతోని ఏదో మాట్లాడడం వల్ల ఈ దేశంలో 90% 85% ప్రజలంతా కూడా హిందువులే. గుర్తుపెట్టుకోండి. వారి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని గౌరవం ఇచ్చి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనాలి. లేదా మీకు వీలు కాకుంటే సరే కనీసం వ్యతిరేకించకండి. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇప్పుడు మంచి అవకాశం దొరికింది, మేము చేస్తున్నాం, మాకు అడ్వాంటేజ్ వస్తున్నది కౌచిక్ గారు చెప్తా ఉన్నారు. మేము పాల్గొంటే మా ధర్మం అది. మీరు కూడా పాల్గొన, ఓపెన్ టు ఆల్ కదా. మీరు పనిగట్టుకొని తీర్మానం చేసి ఎస్ వీఆర్ నాట్ గోయింగ్ టు అటెండ్ సచ్ ప్రోగ్రామ్ అని చెప్పడం వల్ల నష్టం ఎవరికి? పుణ్యకాలం మన దేశంలో ఉన్నోళ్ళు మీరే, హిందువులు కావచ్చు, నాన్ హిందూస్ కావచ్చు కూడాను ఆన్ పార్ విత్ రిలీజియన్ పాల్గొనేటువంటి సందర్భం ఇది. మేము పాల్గొన్నామా? అంటే మీరు ఓన్ చేసుకుని, నేను అంటున్నదే పాల్గొనకపోవటానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఇది మొత్తం బీజేపీ సంఘ్ సొంత కార్యక్రమం లాగా. యాదాద్రిలో ఎందుకు మాట్లాడలే అంటున్నా, మాట్లాడలేదు. యాదాద్రి గాని లేకుంటే భద్రాచలం గాని శంషాబాద్ గాని, యాదాద్రి ఓపెనింగ్ కి బీజేపీ నాయకులు వెళ్ళారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే చర్చ నడుస్తా ఉంది. కళ్ళ ముందర కనబడుతున్నది. వాళ్ళు ఆ ఆర్గనైజేషన్ నాన్ బీజేపీ కాబట్టి లేదా నాన్ సంఘ్ పరివార్ కాబట్టి అక్కడ ఆరోపణ ఉండదు. ఇక్కడ సంఘ పరివారాన్ని కనబడుతుంది కాబట్టి ఇక్కడ మా మీద ఆరోపణ. కాబట్టి ఇంకో విషయం చాలా ముఖ్యం. ఇవాళ ముచ్చింతల్ దగ్గర, శంషాబాద్ దగ్గర రామచంద్ర మిషన్ యొక్క 1100 ఎకరాల యొక్క స్థలం ఉంది. అక్కడ ఆశ్రమం ఉన్నది, మిషన్. అక్కడ 139 దేశాల విదేశీ ప్రతినిధుల యొక్క 1040 మంది 1100 సబ్జెక్టు ప్రతినిధులు 10 రోజుల పాటు ఈ వేదాల మీద జరుగుతున్నటువంటి యొక్క అధ్యయనం చేసే వాళ్ళందరూ పాల్గొంటున్నారు. వాళ్ళు ఈ ఇన్విటేషన్ మీద వచ్చి అక్కడ 10 రోజులతో పాటు ఇవాళ అక్కడ అక్షత వితరణ కార్యక్రమంలో ఉదయపూర్వకంగా తీసుకొని ఆ ప్రోగ్రాం పాల్గొంటా ఉన్నారు. నేను చూపిస్తాను మీకు, చూడండి మీరు. ఈ రకంగా 1100 మంది విదేశీ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా పాల్గొంటారు. వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా, హిందువులు. నేనంటుంది అదే సార్, ఇప్పుడు ప్రపంచ దేశాలు మన సంస్కృతిని గౌరవిస్తున్నాయి. మన ఎక్కడ నేను కూడా అబుదాబిలో ఓ పెద్ద దేవాలయం కడుతున్నారు, చారిత్రాత్మకంగా చెప్తా ఉన్నారు, సంతోషం. ఆ హార్డ్ కోర్ రిలీజియస్ దేశాలు అనుకున్న దగ్గర ఇతర మతాల్ని హత్తుకుంటుంటే ఇక్కడ వీఆర్ 80 యూఆర్ 20 బరాబర్ మాది హిందువులైన ఈ భాష మాట్లాడటం అవసరం అన్నదే పాయింట్, అంతకంటే ఏం లేదు. మేము రెచ్చగొడుతున్నామా సార్? గౌరవంగా పాల్గొని పునీతులు కమ్మని చెప్తున్నాం. ప్రజల అభిమానానికి, భావాలకు అర్థం మనం గౌరవించాల్సిన అవసరం మనం గుర్తుపెట్టుకోండి. కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి, అక్కడ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ ఏ రకంగా గడ్డాలు తీసేస్తా ఉన్నారు రోడ్ల మీద. ట్రస్ట్ నాయకులు మాట్లాడింది, శ్రీనివాస్ గారు, ట్రస్ట్ నాయకులు మాట్లాడింది రాముడి ఆశీస్సులు ఉన్న వాళ్ళే రాగలుగుతారు, మిగతా వాళ్ళు రాలేరు, ఈ భాష కూడా మాట్లాడారు. ఒకరో ఇద్దరు మాట్లాడిన క్రైటీరియా కాదు సార్. దేశమే మొత్తం కూడా ఆ రాజ్యాన్ని పాలిస్తా ఉంటే ఎందుకు మాట్లాడతారు ఇక్కడ? ప్రపంచం మొత్తం జరిగేటువంటి అనేక అంశాల మీద మాట్లాడతారే. ఈ దేశంలో ఉన్నటువంటి సోకాల్ కమ్యూనిస్ట్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఖండించారు చైనా గురించి? కనీసం బుర్కా వేసుకొని ఫ్రాన్స్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఇంత స్వేచ్ఛగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, సెక్యులర్ కంట్రీగా ప్రపంచంలో పేరుగాంచినటువంటి దేశం ఇది. యాజ్ పర్ రాజ్యాంగం నడిచేటువంటి దేశం ఇది. ఇక్కడ వాళ్ళు మాట్లాడలందరూ ఇక్కడ వాళ్ళు అంటాం కాదు కానీ సార్, కొంచెం పార్టీ ఓన్ చేసుకోకుండా ఉండుంటే మామూలుగా అందరి కార్యక్రమంగా ఉంచుంటే కొంచెం ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి కుదిరేద్దాం అన్నదే పాయింట్, అంతకంటే ఏం లేదు. భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నామా? అల్జాపూర్ శ్రీనివాస్ యాజ్ అ హిందూ నేను పార్టిసిపేట్ చేస్తాను, తప్పేమి. ఇండివిజువల్ మతం వ్యక్తిగతం, మతం వ్యక్తిగతం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ పాల్గొనండి. బీజేపీ నాయకుడు అంటే మాత్రాన నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రిలీజియన్ విషయం మాట్లాడుతూ పక్కన పెట్టాను నేను. బికాస్ ఆఫ్ పాలిటిక్స్ నా యొక్క మతం, నా యొక్క మతాన్ని పక్కన పెట్టడం లేదు సార్. వాళ్ళు చెప్పేది మామూలుగా సెక్యులర్ అంటే మతాలకు అతీతంగా రాజకీయ నాయకులు వ్యవహరించాలన్న పాయింట్ అంతే. ఆ కార్యక్రమం జరగచ్చు. మతం పట్ల, ఇతర మతాల పట్ల అవమానిస్తూ మాట్లాడితే చెప్పండి. నా మతంలో నేను పాల్గొంటా ఉన్నాను.
ఇంతకన్నా గొప్ప దేశం ఏముంటుంది సార్ హిందూ దేశం. రైట్ రైట్ ఖచ్చితంగా హిందూ దేశం అయితే గొప్ప. రంజాన్ నాడు ఇఫ్తార్ల ఘోర ఇఫ్తార్ పార్టీలు పోతలేమో మనం. రంజాన్ నాడు ఆ ఈద్గా దగ్గర పోయి ఫ్లెక్సీలు పెడతారు, అలా అనుకుంటారు, టోపీలు పెట్టుకుంటారు, ఎవరేమో అబ్జెక్షన్ చేస్తారు, ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఎప్పుడైనా వాళ్ళు మన మందిరాల్లో కలిసి బొట్టు పెట్టుకుంటారా సార్? అయినా మేము ఏమంటారేమే, బొట్టు పెట్టనివ్వండి ఒక్కసారి, పెట్టుకొని పెట్టమని చెప్పండి. ఎవరో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి పెట్టని పొమ్మని చెప్పండి. ఒక్కసారి అంత గొప్పగా మేము ఆలోచిస్తాం సార్ హిందువులు. రైట్, దర్గాల దగ్గర పోయి మేకలు కోసి దాని యొక్క ప్రసాదంగా తింటామే. దర్గాల దగ్గర హిందువులు పోతారు. అదే చెప్తుంది ఈ దేశంలో సెక్యులర్ భావం ఉంది జనంలో అన్నా. అంత గొప్ప దేశం కాదు. శ్రీనివాస్ గారు మంచి పాయింట్ రైజ్ చేశారు. దర్గాకి హిందువులు వెళ్ళి అక్కడ ఛత్రి ఇస్తారు, లేకపోతే మేకలకు వస్తారు. విజయవాడ కనకదుర్గ దగ్గర భవానీ మాలేసుకుంటే ఆ చుట్టుపక్కల షాపులో ఉన్న ముస్లింలంతా అందరికి మజ్జిగ సప్లై చేస్తారు. ఒక వసుదైక కుటుంబ భావన దేశంలో అయితే ఉంది. ఇంతవరకు హిందువులు సమస్త హిందూ జాతిలో ఉంది సార్, హిందూ సమాజంలో ఆ యొక్క భావన ఉండదు. సర్వే జనా సుఖినో భవంతున ఆలోచనతో మేము పెరుగుతాం సార్. హిందువుల్లోనే ఉందా అందరిలో కూడా పాయింట్ అది.